వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹1000 పెంచి సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹1000 పెంచే సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని నందినగర్ లో తన నివాసంలో రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ మండల జిల్లా కమిటీ నిర్మాణంపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన మరునాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంచే పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు. 80 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹993 పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అంటూ ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్ పై తాజా పెంపుతో హైదరాబాద్ లో 2221గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 3315కు పెరిగిందంటూ మండిపడ్డారు. వాణిజ్య సిలిండర్ ధరతో పాటు 5 కేజీల సిలిండర్ల ధరలను 261 మేర పెంచడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంధన ధరలను పెంచి దానిపై సెస్సుల పేరుట 65గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను 110 నుంచి 120కి పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేద మధ్య తరగతి ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరగడంతో ఇప్పటికే హోటళ్ల, రెస్టారెంట్లో వంటకాలను తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేదలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, హోటళ్లలో పనిచేస్తున్న శ్రామికులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్లు, మెస్ల నిర్వాహకుల నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. హోటల్ మెస్ల నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకునే బ్యాచిలర్లు, ఐటీ ఉద్యోగుల మీద కూడా భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలంటూ డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మోసాల పరంపర కొనసాగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 2.5 ఏళ్ల పాలన అవినీతి, అరాచకాలు, స్కామ్లకు కేరాఫ్ గా మారిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రులే స్వయంగా మైనింగ్ భూ కుంభకోణాలకు తెరతీశారని ఆరోపించారు. చేసిన ప్రతి పనిలో కమిషన్లు, కాసులకు కక్కుర్తి పడుతూ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. దోపిడీ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్లు అధికారం కల్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.